నమస్కారం. పిఎస్ఎస్ఎం గ్లోబల్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పిఎస్ఎస్ఎం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి గంగాధర్ సురేష్ గారు ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్. సో, ఆయన మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఎటువంటి ధ్యాన ప్రచారం జరుగుతుంది? అక్కడ జరిగే కార్యక్రమాలేంటి? అక్కడ ప్రజలు ఏ విధంగా ధ్యానంలోకొచ్చారు? ఈ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గంగాధర్ సురేష్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గంగాధర్ సురేష్ గారు, మీరు ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఓకే. అవును. అసలు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? మీకు ధ్యాన పరిచయం ఎలా అయింది? ఎవరి ద్వారా వచ్చారు? డాక్టర్ గోపాలకృష్ణ ఫ్రమ్ వైజాగ్, హ్మ్. పద్మ మేడం వారిద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్లి చేసుకొని పత్రి సార్ ఆదేశం మేరకు వాళ్ళు అండమాన్ రావడం జరిగింది ధ్యాన ప్రచారం కోసమని చెప్పి. హ్మ్. కానీ డాక్టర్ జీకే సార్ వచ్చి మొదట్లో ఎవరు తెలియదు కదా అక్కడ. హ్మ్. అందుకని ఆయన ప్రాక్టీస్ కొంచెం మొదలు పెట్టారనమాట. హ్మ్. ప్రాక్టీస్ మొదలుపెట్టి పర్సన్స్కి అంటే డబ్బులు తీసుకున్నాడు అంటే ఒక 10 రూపీస్ వసూలు చేసేవారు పేరు కోసం, జనాలతో ఓకే. పరిచయం అవడం కోసం. ఆ విధంగా మా షాప్ పక్కనే అండమాన్ బంబు ప్లాట్లో మా షాప్ పక్కనే ఆయన ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో హ్మ్. మా బట్టల షాప్లో పనిచేసే పురుషోత్తమ అనే అబ్బాయి ద్వారా డాక్టర్ జీకే గారి పరిచయం జరిగింది. హ్మ్. మన తెలుగు డాక్టరే వచ్చున్నారు. హ్మ్. అది మాకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చి ఒక మినీ ఇండియా మ్యామ్. ఓకే. అందులో ఏదైనా ఇలాంటి ఉన్నతమైన స్థానాల్లో ఎవరు వచ్చినా గానీ మాకు మేము చాలా గొప్ప అయిపోతామనమాట ఓకే. ఆ అంటే మీరు రోజుల్లోనే. అక్కడికెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందండి అప్పటికి? 40 ఇయర్స్. ఓకే. 40 ఓకే. ఇయర్స్ అయింది. 83. ఓకే. అప్పుడు వెళ్లారు. సో, మీకు ధ్యాన పరిచయం అయింది ఏ సంవత్సరంలో? 2001. 2001లో పరిచయం అయింది. ఓకే. సో, ఎలా అనిపించింది? అసలు ధ్యానం గురించయితే ఏం తెలీదు. అవగాహన లేదు. లేదు. హ్మ్. ఎందుకంటే మొదటి నుండి బాగా ఒక పేదరికం నుంచి ఎళ్ళేవాళ్ళం కదా! అది పొట్ట చేతి పట్టుకొని ఎళ్ళేటట్టు హ్మ్. అండమాన్ వెళ్ళడం జరిగింది. హ్మ్. అందులో కొంచెం స్థిరపడాలి. కొంచెం హ్మ్. ఈ స్థిరపడాలి. బయట సమాజానికి మనకున్న తేడా ఉంటది కదా! ఆ వ్యత్యాసాన్ని ఆ తగ్గించాలనా? వ్యత్యాసం తగ్గించాలంటే మనం ఆర్థికంగా బలపడాలి. అవును. అందుకని అప్పటి వరకు డాక్టర్ జీకే గారు పరిచయం అయ్యే వరకు కూడా హ్మ్. భక్తి గురించి తెలుసు. హ్మ్. ఆధ్యాత్మిక చింతన గురించయితే అసలు అప్పటి వరకు ఐడియా లేదు. హ్మ్. భక్తి మార్గాన్ని గురించి కొంత తెలుసు. హ్మ్. అయితే జీకే గారి పరిచయంతో మీరు ధ్యానంలోకి అడుగు పెట్టడం జరిగింది. అవును. ఓకే. ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేశారు? మీకు అంటే ధ్యానం చేసినప్పుడు ఎటువంటి అనుభవాలు కలిగాయి? పత్రిజీ గారితో పరిచయం ఎప్పుడయింది మరి? డాక్టర్ జీకే గారు ఒక గురువుగా కాకుండా హ్మ్. ఒక ఫ్రెండ్‌లా స్టార్ట్ చేశారు మేడం. ఓకే. అలా కొంచెం రోజులు పరిచయం అవుతూ హ్మ్. ఫస్ట్‌లో మా అమ్మాయి ఉషారా అని అప్పటికి 6 మాసాల అమ్మాయి. హ్మ్. అమ్మాయికి తీసుకెళ్ళామన్నమాట. ఎలాగో తెలుగు డాక్టర్ కదా! హ్మ్. అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది సార్ దగ్గరికి. హ్మ్. పరిచయం అయిన తర్వాత ఎందుకో మన ఆహ్, ప్రాంతం వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు ఒక చోట కలిసారు, మాది లేకపోతే వచ్చారు అంటే ప్రాపర్ శ్రీకాకుళం పలాస మ్యామ్. సార్ వాళ్ళది వైజాగ్. ఓకే. నియరెస్ట్ ఒక 3 అవర్స్ కాబట్టి హ్మ్. వైజాగ్ అంటే ఇంచుమించు ఉత్తరాంధ్ర కాబట్టి హ్మ్. అసలు మన లాంగ్వేజ్ కాదు. ఈవెన్ మన లాంగ్వేజ్ వాళ్ళు ఎవరొచ్చినా మన వాళ్ళే గదా! అంతేగా. అంతే గదా! హ్మ్. అప్పట్లో తెలుగు డాక్టర్స్ అంటే అక్కడ చాలా రేర్ అనమాట. ఓకే. అది ఇంతలాగా డాక్టర్ గోపాలకృష్ణ గారిలాగా అంత ప్రేమతో, అభిమానంతో హ్మ్. ఒక మక్కువనమాట. చాలా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎంత మన పిల్లలకి మనం ఎలాగైతే చూస్తామో, కనిపెడతామో హ్మ్. అలాగా వాళ్ళు మాకు ఆయన దగ్గరయ్యారు బాగా. ఓకే. ఒక డాక్టర్‌గా కాకుండా హ్మ్. ఒక ప్రాణ కుటుంబంలో స్నేహితునిగా. ఓకే. చాలా కుటుంబంలో వ్యక్తిగా. అతి తక్కువ సమయంలో ఆయన అలాగా తయారు చేసుకున్నారు మాకు. సో, పత్రిజీ గారితో పరిచయం ఎప్పుడయింది మరి? సార్ వచ్చి కొంచెం రోజులకే మేము ఫస్ట్ మనతో పరిచయం అయిన తర్వాత హ్మ్. ఒక 40 రోజులు మనకు ఒక ఇది పెట్టారు. ఓకే. వాళ్ళు హైడో వెంకటేశ్వర టెంపుల్ దగ్గర వాళ్ళు ఉండేవారనమాట. హ్మ్. వాళ్ళ ఊరు అబ్బాయి ఒకాయన అక్కడ సెట్ చేస్తే హ్మ్. అక్కడ ఉంటుండగా నాకు ఒకసారి మార్నింగ్ రమ్మన్నారు మెడిటేషన్ నేర్చుకోవడానికి. హ్మ్. ఎలాగా చెయ్యాలో చెప్తాం మీరు రండంటే ఆయన ఫస్ట్ ఓకే. ఎర్లీ మార్నింగ్ ఓకే. 5:30 బోట్‌కి వెళ్ళి అక్కడ ఫస్టు పద్మ మేడం గారు, డాక్టర్ గారు ఇద్దరు అంత హ్మ్. ఎర్లీ మార్నింగ్ ఎళ్ళేటప్పటికి కూడా చాలా చక్కగా ప్రేమతో ఆహ్వానిస్తూ చాలా హ్మ్. గౌరవ మర్యాదలతో కూర్చోబెట్టి హ్మ్.
సారే ఇంకా ఒక చాప తెచ్చి వేసారనమాట. ఓకే. ఏంటి ఒక డాక్టర్ గారు మనం కూర్చోడానికి చాప వేయడం ఏంటని ఏదో సరే ఏదో జరుగుతుంది. మొత్తం మీద ధ్యానంలో కూర్చోబెట్టారు. 40 నిమిషాలు ధ్యానం చేశాము. ఇంకా కళ్ళు తెరమ్మనగానే కళ్ళు తెరిచిన తర్వాత చాలా బ్రహ్మాండం చప్పట్లు కొట్టేసి చాలా బాగా చేస్తారు అది ఇది అంటే నాకైతే అనిపించలేదు, ఏమనిపించలేదు. కానీ ఏదో జరుగుతుంది మొత్తం మీద. ఏది జరిగినా మన మంచికే. కానీ నేర్చుకోవాలి అంటే డాక్టర్ జీకే గారితో ఆయన పరిచయం అయిన కొంచెం రోజులకే రోజుకు ఒకసారైనా ఆయనకు చూడలేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడింది అనమాట. ఏదో ఒక విధంగా ఆయనతో కలవాలి, ఒక 10 నిమిషాలైనా మాట్లాడాలి. ఎంత బిజీగా ఉన్నా కానీ ఆయనతో ఒక 10 నిమిషాలైనా మాట్లాడి వచ్చేయాలి, అప్పుడు హ్యాపీగా ఉండేది. ఆ విధంగా తయారు చేసుకున్నారు ఆయన. మరి అది మనందరి ప్రీతం గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి చలువ అదే అనుకుంటాను. మహిమ ఇదే, ఈ రెండైతే పక్కా. తర్వాత అవును, పత్రిజీ గారు అండమాన్ నికోబార్ దీవులకి ఒక 9 సార్లు వచ్చారు, విజిట్ చేశారు అని చెప్పి తెలిసింది. అంతే కరెక్టే అంటారా? అవును మేడం, పక్కాగా. 2002లో ఫస్ట్ టైం వచ్చారు సార్. 2002 ఫిబ్రవరి అనుకుంటా. మొత్తం భారతదేశం నలుమూలల నుంచి కూడా ఒక 28 పిరమిడ్ మాస్టర్స్తో వచ్చారు ఫస్ట్ టైం. వచ్చి మొత్తం అంటే అప్పుడు పద్మ మేడం, జీకే సారు, అప్పటికి రామకృష్ణ అని ఒక అబ్బాయి పిరమిడ్ మాస్టర్, చింతలగ్రహారం, వైజాగ్. అంటే డాక్టర్ జీకే సార్ వాళ్ళ పుట్టినూరు. ఆ అబ్బాయి వచ్చి కూడా అప్పటికి కొంత జీకే సార్కి, పద్మ మేడంకి, మాకు అనుసంధానకర్తగా ఏ వర్క్ అయినా అప్పుడు మాకు తెలియదు కదా ఏం చేయాలి ఎలా చేయాలి. అప్పట్లో మాతో వర్క్ తీసుకోవాలన్నా కానీ జీకే గారికి కానీ అతనికి ఐడియా ఉండేది. ఎందుకంటే అతను చాలా రోజులు డాక్టర్ గారు అండమాన్ రాకముందు చింతలాగ్రామంలో ఫస్ట్ పిరమిడ్ ఇంచుమించు రామకృష్ణ గారు కట్టుకున్నట్టున్నారు. అక్కడ డాక్టర్ జీకే గారు కట్టిన తర్వాత చింతలాగ్రామంలో వాళ్ళు కూడా కట్టుకున్నట్టున్నారు. దాని గురించి ఐడియా ఉంది. ఇంచుమించు ఆయనకి రప్పించుకున్నారు జీకే సార్. దేశం కానీ దేశంలో అంటే ధ్యాన ప్రచారం చేయాలన్న ఒక సంకల్పంతో స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ధ్యానం యొక్క విశిష్టతను. మరి కమ్యూనికేషన్ ఎలా చేసేవారండి? అప్పటి నుంచే నేర్చుకోవడం జరిగింది డాక్టర్ జీకే గారి దగ్గర, పద్మ మేడం దగ్గర. ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఏ వర్క్ చేసుకోవాలి, ఎవరికి పట్టాలి, ఎవరికి కొట్టాలి, ఎవరికి నెట్టాలి, ఇవన్నీ కూడా జీకే గారు మాకు అన్ని సర్వహంగుల సన్నద్ధం చేశారనమాట. అప్పటికి మాకు ఆంధ్ర స్టేషన్, కన్నడ సంఘ, తమిళర్ సంఘం, కేరళ సమాజం, ఇలాగ ఎన్నెన్ని సమాజాలు ఉన్నాయో అది అండమాన్ వచ్చి మినీ ఇండియా మేము. ఇలాగే అన్ని దాంట్లో కూడా మ్యాక్సిమం మేము 5-6 ప్లేసుల్లో పెట్టాం ఏరియా వైజ్గా. ఆ తర్వాత కొంత ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా? అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా ఏమన్నా, లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి కానీ అట్లా ఏదైనా కార్యక్రమాలు స్టార్ట్ చేశారా? యాక్చువల్లీ అప్పుడు తమిళ సంఘంలో పెట్టాలనుకోండి, తమిళ్ లిటరేచర్ కావాలి మనకి. అప్పుడులో చాలా తక్కువ అనమాట. అంతా హిందీ, ఇంగ్లీష్, తెలుగుతోనే సరిపెట్టాం. ఆ తర్వాత మళ్ళీ కన్నడ, తమిళ్, మలయాళం కొంతమంది మాస్టర్స్ సహాయంతో మేము తెచ్చుకోగలిగాం, అవి చేయించుకోగలిగాం ప్రింట్. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా? అవి కాకుండా ఇంకేమన్నా? చాలా ఫేస్ చేస్తాం మేడం. స్టార్టింగ్ కామేశ్వరరావు గారు, నేను, చంద్రమౌళి గారు. ఎందుకంటే మీరు ఈ ధ్యాన ప్రచారంలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత అంటే ఫ్యూచర్ తరాల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికో, లేకపోతే అరే మనం ఆ రోజున అంత కష్టపడ్డాము, ఇప్పుడు ఈ ధ్యాన ప్రచారం అంటే పిఎస్ఎస్ఎం గ్లోబల్ లో భాగంగా ఈ ధ్యాన ప్రచారం ఇలా చేయటం వల్ల ఇంత వందలాది వేలాది మంది ధ్యానులుగా మారారు అనే ఒక గొప్ప హ్యాపీనెస్ అనేది మీకు ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? యాక్చువల్లీ అక్కడ వచ్చి కాయగూరలు అన్నది చాలా రేటుతో కూడుకున్న విషయం అనమాట. అక్కడ నాన్ వెజ్ ఎక్కువ నడిచేది. మొదట్లో మనం ఏం చెప్తాము, ధ్యానం చెయ్యండి, శాకాహారిగా మారండి. శాకాహారిగా మారండి అంటే నాన్ వెజ్ వదలండి అని అర్థమే కదా. అంతే కదా. ఇంకా గట్టిగా కూడా చెప్పేవాళ్ళం అప్పుడు స్టార్టింగ్ లో. సార్ చెప్పడం తోటి, స్టార్టింగ్ లో కాకపోయినా సార్ చెప్పడం తోటి చెప్పేవాళ్ళం. ఒకటి ధ్యానం చేయడమే పెద్ద విషయం అప్పటికి. ఏ ప్రచార మార్గాలు లేవు.
అందులో అప్పుడు ఇప్పుడు జనాలకి చేరాలంటే ఓన్లీ నోటి మాట ద్వారా నోటి మాట అంతే చెప్పాలి. కదా, ఆ సాంకేతిక మాట పరిజ్ఞానం ఆలకించడానికి లేదు. కూడా జనాల దగ్గర టైం లేదు అప్పుడు. ఎందుకంటే అందరికీ దండాడితే గాని దవడాడే పరిస్థితి ఎక్కువ అదే. గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారంటే కొంతమందికి, ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు కదా. కొందరు ఈ ఆధ్యాత్మిక విషయాలకి వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. అది ఇచ్చే వాళ్ళు ఒకరైతే ఇవ్వని వాళ్ళు 10 మంది అయితే అక్కడ కూడా ఆయన వాల్యూ కూడా ఉండదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా ఎంతమందికి ధ్యానం అనేది చేరువైంది మీ ద్వారా? అప్పటికి సొసైటీ ఏర్పడింది మేడం. ఓకే. అప్పటికి జీకే గారు వచ్చి, డాక్టర్ జీకే గారు సొసైటీ తయారు చేసి ఆయన బాధ్యత మనకు అప్పచెప్పి ఆయన వచ్చేసారు ఇక్కడికి. వచ్చేస్తూ మాట్లాడుతుండేవాళ్ళం. సజ్జన సాంగత్యం ఎలా జరుగుతుంది ఏంటి అంటే, ఏముంటుంది స్టార్టింగ్లో అప్పటి వరకు అంతా పరుగు నడక ఉంటుంది. మళ్ళీ మాస్టర్స్ వచ్చిస్తే మళ్ళీ కొంచెం తగ్గుముఖం పట్టేది. మళ్ళీ ఎవరో మాస్టర్స్ వస్తే మళ్ళీ పరుగు నడక, అలాగా కింద మీద పడుతూ చేసేవాళ్ళు. అలాగా మాకు చంద్రమౌళి గారని టీచర్ మేడం, ఆయన వచ్చిన తర్వాత మాకు క్లాసులు పెట్టడానికి కొదవ లేకుండా ఉండేది. ఎందుకంటే వర్క్ చేసేవాళ్ళు క్లాస్ చెప్పలేరు, క్లాస్ చెప్పేవాళ్ళు వర్క్ చేయరు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అప్పట్లో సార్ ఏమన్నారంటే, నువ్వు ఆర్గనైజర్వి, మన ఆర్గనైజింగ్, ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత కదా. ఆర్గనైజింగ్ అన్నది చాలా పెద్ద బాధ్యత. మాస్టర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి అన్ని రెడీ చేసి పెట్టాలి, ఇటు జనాలు కూడా ఉండాలి. అదేవిధంగా ఆ వర్క్ నేను తీసుకున్నాను. ముఖ్యంగా ఆర్గనైజర్ వర్క్ వచ్చి నేను తీసుకున్నాను. సార్ కూడా అదే అప్పచెప్పారు నాకు. సార్ దృష్టిలో కూడా నేను ఆ ఆర్గనైజర్ రూపంలోనే ఆయన మనకి గుడ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లోనే కాకుండా ఇంకెక్కడెక్కడ ధ్యాన ప్రచారం చేశారండి మీరు? ఛత్తీస్గఢ్, ఎంపీ, తర్వాత గుజరాత్ ధ్యాన ప్రచారంలో భాగంగా పిలిచారు, అప్పుడు వెళ్ళడం జరిగింది. మరి అది డాక్టర్ జీకే గారి ఆదేశం మేరకే అస్సాం కూడా కొన్నిసార్లు వెళ్ళడం జరిగింది. అదే జీకే సార్ ఆదేశం మేరకు బిలాయ్ కూడా వెళ్ళి అక్కడ అప్పటికే ఒకరిద్దరు మాస్టర్స్ చేస్తున్నారు. కానీ అక్కడ మనం మళ్ళీ కంటిన్యూ చేసి అక్కడ అది వరకు శైలేంద్ర జైన్ గారని రాయ్పూర్లో ఉండేది సొసైటీ ఛత్తీస్గఢ్కి అంతటికి. మన ద్వారా బిలాయ్లో సొసైటీ స్టార్ట్ అయిందనమాట. బి జోగారావు గారని అక్కడ మాతో పాటు నా సహచరులు ఆయన కామేశ్వరరావు గారికి గురువు గారు అవుతారు ఆయన. ఇంకా మళ్ళీ ఏ ఏ కంట్రీస్లో చేశారు పార్టిసిపేషన్ ఉండేది మీది? కంట్రీస్ విషయానికి వస్తే ఒక్కసారి వెళ్ళాం మేడం, సింగపూర్, మలేషియా. సార్ కన్నా ఒక 2 రోజుల ముందు వెళ్ళాము. ఏదో రవ్వంత, అది పెద్ద చెప్పుకున్నంత ఏం కాదు, రవ్వంత అంతే. మరి పిఎస్ఎస్ఎం గ్లోబల్ విషయానికి వస్తే కనుక నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చి అంటే ఆ రోజు అంటే ఏదైతే మన వల్ల అవ్వట్లేదు పక్కాగా మన పిల్లలైనా చెయ్యాలి అని ఆవేళ నిర్ణయించుకున్నాను మేడం. ఈవేళ అది నేను కళ్ళారా నా గుండెల మీద చేసుకుని చెప్పగలను. మా అమ్మాయి ఉషారాని పిరమిడ్ మాస్టర్ పైమా, తను గ్లోబల్కి రెడీ అయిపోయింది. ఆల్రెడీ బుద్ధ సిఇఓలో తను ఏదో కంట్రీస్ ఎంచుకున్నట్టుంది. తను చేస్తుంది. నిన్న నాకు మన ఆయుధాలు మీ ఇంటి దగ్గర నుంచే తయారు చేశారన్నమాట. పక్కాగా తనకి ఇప్పుడు 24 నడుస్తుంది అమ్మాయికి. మాస్టర్ డిగ్రీ కూడా వచ్చేసింది. తనకు మంచి తను ఏ చిన్న చితకా జబ్బులో వచ్చి ఏమొచ్చినా కానీ అసలు మెడిసిన్ తీసుకోదన్నమాట. చాలా అందులో చాలా క్లారిటీగా ఉంటుంది. ఏ విషయాలైనా కానీ జీకే గారి ఫ్యామిలీతో మంచి సత్సంబంధాలు. అండమాన్లో ఏ పిఎస్ఎస్ఎం ప్రోగ్రాం అయినా కానీ మాకు భారతదేశం నలుమూలల నుంచి మాస్టర్స్ వచ్చి చాలామంది చేస్తున్నారు. అందులో ముఖ్యంగా వైజాగ్ నుండి డాక్టర్ జీకే గారి ఫ్యామిలీ అయితేనేమి, తక్కిన మాస్టర్స్ ఇక్కడ ఆదిలాబాద్ నుంచి నరేందర్ సార్ వాళ్ళందరూ వచ్చున్నారు. అదేలాగా తిరుపతి, అనకాపల్లి, చాలా ఏరియాల నుంచి మేడం. మాకు నిజంగా వాళ్ళందరికి కూడా మేము మా అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వచ్చి ధ్యానం నేర్పిన మహానుభావులందరికీ కూడా మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా ఈ పిఎంసి ఛానల్కి ముఖ్యంగా
పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత మాకు ఎంత ఈజీ అయిపోయిందంటే ఎప్పటి నుంచో కంటున్న కళలు అనమాట. మనకు కూడా ఒక ఛానల్ ఉంటే ఎంత ఈజీ అవును, ఎందుకంటే అంత క్లారిటీ మనం ఇవ్వలేము కదా. ఈ పిఎంసి వచ్చిన తర్వాత ఎందరో మహానుభావులు, ఎందరో మహామహా గురువులతో సజ్జన సాంగత్యం, వాళ్ళ ద్వారా ఒక్కొక్కలాంటి జ్ఞానం చెప్తారు ఆధ్యాత్మికత గురించి. ఆ ఆధ్యాత్మికత ఒక్కొక్కరికి నచ్చొచ్చు, నచ్చుతుంది కూడా. అనుభవాలు కూడా ఒక్కో రకంగా ఉంటాయి బ్రహ్మాండంగా. అసలు అది రియాలిటీ కదా, ఉన్న వాస్తవాల్ని వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం అంత ఏం చెప్పాల్సిన, మన పని మనం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు చాలా బాధ, పత్రిసార్ ప్రచారం చేసేటప్పుడు రూపాయికి రూపాయి బాధ ఉంటే, మేమంతా స్టార్టింగ్ చేసేటప్పటికి కనీసం రూపాయికి 50 పైసల బాధనే ఉండేది. అప్పటికి కొంత లిటరేచర్ పత్రిసార్ ద్వారా మన పిరమిడ్ లిటరేచరు, ధ్యానం లిటరేచర్ అంతా కొంత వచ్చింది తెలుగులోనైనా. ఇప్పుడు ఇంచుమించు లాంగ్వేజ్లో వచ్చేసాయి అన్ని, కాబట్టి పెద్ద కష్టమేం లేదు మేడం ఇప్పుడు. కానీ చాలా అంటే దేశం కాని దేశంలో ఉంటూ కూడా అక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ నిజంగా ఎంతో మంది ధ్యానులుగా మార్చిన ఘనతను మీరు సొంతం చేసుకున్నారు. ఎందుకంటే మేడం ఇంకా చాలా మంది మాస్టర్స్ గురించి చెప్పాలి. ఇంటర్వ్యూ చేస్తున్నారు కారణం సురేష్ గారు, కానీ సురేష్ గారు వెనకాల చాలా మంది మాస్టర్స్ ఉన్నారు మేడం. ఒక నీలకంఠం గారు అయితేనేమి, ఒక లోకనాథం గారు అయితేనేమి, ఎందుకంటే ఇది ఒక వెంకటరమణ గారు అయితేనేమి, ఒక మాధవరావు గారు అయితేనేమి, ఒక చంద్రమౌళి గారు అయితేనేమి, ఒక కుమారి మేడం, గణేష్ సార్, ఇలాగ చాలా మంది అక్కడ ఉన్న ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు అయితేనేమి, తమిళ సంఘం వాళ్ళు అయితేనేమి, తర్వాత ఇప్పుడు చాలామంది లేడీస్ అక్కడ అండమాన్ నుంచి లిటిల్ అండమాన్ ఒక ఏరియా ఉంది మేడం, అక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మత్స్యకారులు చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళలో కూడా చాలామంది ఇప్పుడు వాళ్ళు చేపల వేట అది ఇది ఉంటుంది, కానీ వాళ్ళు అందులో చాలామంది చేపలు తినడం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ ప్రొఫెషన్ గా మాత్రమే చూసేవాళ్ళు ఉన్నారు. లిటిల్ అండమాన్ అన్న ఏరియా హడ్బే, అక్కడ కూడా 2 పిరమిడ్లు వచ్చాయి. అందులో గ్రేట్ ఏంటంటే అండమాన్లో మొట్టమొదటిసారిగా పంచాయత్ ద్వారా కట్టించడంలో అప్పుడు అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ గారు, ఆయనకి ఒక ఫ్రెండ్ సర్కిల్గా చేసుకుంటూ గణేష్ సారు, శ్యామ్ సారు, ఇంకా చాలామంది సార్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రయత్నించి, ఆ తర్వాత మౌలి సారు, వీళ్ళందరూ కూడా ఎక్కువ ప్రయత్నించి, అందరి ప్రయత్నాల మీద మా అందరి ప్రయత్నాల మీద పిరమిడ్ మాస్టర్ సమిష్టి కృషితో అక్కడ 20/20 పిరమిడ్ వచ్చింది. దాంతో ఆ రోజుల్లో 7,20,000 సంథింగ్ ఎంతో అయింది పంచాయత్ ద్వారా. అది అక్కడ రావడం అంటే చాలా గ్రేట్ మేడం. అది అందరి సంకల్ప సిద్ధితో జరిగింది. అది లిటిల్ అండమాన్లో మేము స్టార్టింగ్లో అయితే ఏ ధ్యాన ప్రచారం చేసామో అది సునామీతో పోయింది మేడం. మళ్ళీ ఇక్కడ వైజాగ్ దగ్గర అనకాపల్లి దగ్గర నుంచి చెప్పాను కదా ఇప్పుడు కుమారి మేడం, గణేష్ సార్ అని, వాళ్ళు కుమారి మేడం అయితే పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఇంకా అక్కడ ఎలాగైనా అంటే నాకు జీకే సార్ ఎలాగా తయారు చేశారు, కుమారి మేడం గారికి కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంకో మేడం గీజా పిరమిడ్ అని వాళ్ళ ఊరు దగ్గర ఉన్నది, అక్కడ ఆ మేడం ఆవిడకి బాగా తయారు చేసి పంపించింది. అక్కడ నుంచి నాగం గారని, అక్కడ నుంచి రాజేశ్వరి మేడం గారు, చాలా మంది ఉన్నారు అక్కడ మాస్టర్స్. వాళ్ళందరికీ తయారు చేసి ఇప్పుడు మళ్ళీ పోర్ట్ బ్లేర్ వచ్చేసారు కుమారి మేడం వాళ్ళు. ఇప్పుడు కార్యక్రమాలన్నీ కంటిన్యూ, అండమాన్లో కంటిన్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే గణేష్ సార్ ఇంటి దగ్గర ఎయిర్పోర్ట్ ఎదురుగా అండి, చాలా కష్టపడుతున్నారు. అదేలాగా మాకు 2006లో మేము ధ్యానండమని చేయాలనుకున్నాము, అది కుదరలేదు సునామీ వల్ల. 2008లో ధ్యాన మహాయజ్ఞం చేశాము, సమిష్టి కృషి అందరి పిరమిడ్ మాస్టర్ల కృషితో అది చాలా బాగా జరిగింది. అండమాన్ ధ్యాన యజ్ఞం 2008
పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనేది అంటే ఒక దేశ విదేశాల్లో ధ్యాన ప్రచారం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్‌లను తయారు చేసిన ఘనతని పిఎస్ఎస్ఎం దక్కించుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. అండమాన్‌లో అంటే ధ్యాన ప్రచారం అనేది ఏ విధంగా జరుగుతుందనేది మాతో చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. అండ్ పిరమిడ్‌లో ఎలా అంటే పత్రిజీ గారు ఎన్ని సార్లొచ్చారు, ఎక్కడెక్కడ పిరమిడ్‌లని ఓపెనింగ్ చేశారు. ఈ విషయాలు కూడా చాలా చక్కగా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండీ! పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమంలో గంగాధర్ గారు మనతో పంచుకున్న ధ్యాన అనుభవాలు కానీ, అక్కడ ధ్యాన ప్రచార కార్యక్రమ విశేషాలు కానీ, మరో ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం.